ఒకటి మేడం, నేను అలాగా ఉండడానికి నేను ఇప్పటిదాకా ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను నిజం చెప్తా వినండి. మేము పక్కా ఇల్లు వారం రోజులు ఉన్నాం మేడం, మా ఇల్లు అది కూడా 4 రోజులు ఉన్నాము. 4 రోజుల్లో టూ టైమ్స్ ఆమెకు పిడ్స్ వచ్చింది మేడం. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మేడం. నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తే ఆమెకు నాకైతే నేను వేరే మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఏదో కోపంలో అన్నా, ఆమె ఎప్పుడు ఆ మాట నేను ఎప్పుడన్నా నీకు కూడా నా కొడుకుతో సంబంధం లేదంటే సరే నాకు విడాకులు ఇచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అప్పుడు అన్న మాట. కానీ ఉట్టికి మాత్రం ఇంతవరకు వెళ్ళింది. ఆమెతో ఆ మాట మాట్లాడించండి. నేను ఆ రోజు 6 o'clock లేకపోతే ఆమె పరిస్థితి ఏంది మేడం? బాబున్నాడు, చిన్న బాబున్నాడు, కింద బండలని ఏదో ఈమె ఇట్లా కొట్టుకుంటారు కదా మేడం, అది వస్తే ఆ బాబుకి తలిగి కింద పడి అతనికి ప్రాబ్లమే, ఈమెకి ప్రాబ్లమే. అప్పుడు నేను ఉన్నా కాబట్టి సడన్గా చేతిలో తాళాలు పెట్టి అది పెట్టి అని చెప్పేసి సైలెంట్ ఊకున్నా. ఆమె ఒంటరిగా ఉంచే ఉద్దేశం లేదు కాబట్టి ఇంట్లో పడితే అమ్మ నాన్న కానీ తమ్ముడు కానీ పిల్లలు కానీ ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో నేను ఉన్నా. కానీ ఏదో నా ఫ్యామిలీతోటే ఉండు, కష్టమైన నష్టమైన నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా అన్నా, అంతే తప్ప వేరే ఏం లేదు మేడం. ఇది ఇప్పుడు మీరైతే సపరేట్గా ఉండరు, మీరు కలిసే ఉండాలి. అవును మేడం. కదమ్మా? సరే, ఇప్పుడు మీరు వినండి. మీ సైడ్ అంతా కరెక్టే అమ్మా. మీరు వాళ్ళ వరకు మీరు కట్నం ఇస్తానన్నారు, కట్నం అంటారో డబ్బులు అంటారో ఏమంటారో అది మీరు ఇవ్వని దానికి వాళ్ళు అడిగి ఉండొచ్చు. మీరు మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినారు, గొడవలు పడ్డారు. సో ప్రతిసారి ఎక్కడ కూడా 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది, ఒక చేతితో శబ్దం రాదు. కానీ ఒకటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, పెళ్లి చేసుకున్నాక అత్తమామల ఇంటికి వెళ్తే అత్తమామలతో కలిసే ఉండాలి అన్నదే ఒక పద్ధతి, ఒక తీరు. అదే మన కష్టం. అలాగనుకొని తీసుకెళ్తారు. మీరు అలాగ ఎవరన్నా తల్లిదండ్రులు అత్తమామలతో ఉండొద్దంటే ముందే మాట్లాడుకుంటారు. ఏమండి, మా అమ్మాయిని మీ ఇంటికి పంపించము, మీ అబ్బాయిని మాకు ఇల్లరికం ఇస్తారా? ఆ మాటలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి నేను మా అత్తమామలతో ఉండనంటే నడవదు. మీ అత్త మిమ్మల్ని కొట్టేసింది, చంపేసింది అంటే అప్పుడు మీకు ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టడానికి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. అలాగే మీరు కూడా కోడలు తిట్టడానికే ఉంది అని మీరు అనుకుంటే అది చాలా తప్పమ్మ. మీ కూతురు అయితే అంటారా? మనం ఆలోచించాలి కదా, రేపు కలకాలం ఉండేది మీరు కాదు కదా, ఉండాల్సింది వాళ్ళిద్దరు కదా, వాళ్ళిద్దరు సంసారం కదా. వాళ్ళిద్దరు కాస్త బయటకు వెళ్తారు, వస్తారు, పోతారు. మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలాగమ్మా? ప్రతిదీ మీతో చెప్పి చేయాలంటే నడవదు కదా. ఆ అమ్మాయికి ఒక భార్యగా అమ్మాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అతను ఇవ్వాలి అంటే మీరు అతనికి ఆ పరిస్థితి కల్పించాలి కదా. మీరు మాట్లాడితే మీరు ఒక పక్క నుంచి పొడిసి ఆమె ఒక పక్క నుంచి పొడిసి ఎవరికి సమాధానం చెప్తాడు ఆ పిల్లోడు? మీరు మీ కొడుకుని ప్రేమిస్తే చాలదు, ప్రేమ ఎప్పుడు చూపించాలంటే ఇలాంటప్పుడే చూపించాలి. మీకు సంసారం తెలుసు, మీకు జీవితం తెలుసు, మీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత, మీ అనుభవం ఎంత, అమ్మాయి అనుభవం ఎంత చెప్తారు. బాగానే ఉంది, ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒకసారి అర్థం చేసుకోకపోవచ్చు. ఒకవేళ అమ్మాయి సరిగ్గా అర్థం చేసుకోలేదు, మీ అబ్బాయిని పిలిచి చెప్పండి. అంతేగాని అమ్మాయిని పడి తిట్టేసినంత మాత్రం అమ్మాయి నేర్చుకోదు కదా. అమ్మాయికి ఇంకా మీ మీద ద్వేషం పెరుగుద్ది కానీ ప్రేమ రాదు కదా. ఇప్పుడు ఏమైంది, మీరు 10 మంది 10 సార్లు అని ఆ అమ్మాయి మీ అందరి మీద ఒక అసహ్యం పెంచేసుకుంది. నా కొడుకుని కూడా మీరు ఎత్తుకోవద్దని ఎందుకంటుంది ఆ అమ్మాయి? అమ్మాయికి అవసరం ఏంటి? అమ్మాయికి ఏం జీవితం ఉంది? పోనీ అమ్మాయి ఏమైనా కోటీశ్వరాలా? వాళ్ళ అమ్మ నాన్న కోటీశ్వరులా? వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంది అనుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. మీ ఇంట్లో పద్ధతి వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పద్ధతి వేరే ఉంటుంది. మీ పద్ధతి ప్రకారం అమ్మాయి మారిపోవాలని మీరు అనుకుంటారు. ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? 20 ఏళ్ల వరకు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో రాణి. సో ఆమెకి వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఆమెను బాగానే చూసుకొని ఉంటారు. సో మీ ఇంట్లో రాగానే ఒకేసారి అన్నీ చేయాలి, నేనే ఇంత బాధ్యత నా మీద అన్నప్పుడు ఆ అమ్మాయికి కొంచెం టైం పడుతుంది. మీరు అర్థం చేసుకోకుండా మీరు అమ్మాయిని అని 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 అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేసింది? నాకు వద్దు, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ ఉంటే నన్ను వీళ్ళందరూ చంపేస్తారు, సపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటా. వాళ్ళ సైడ్ తప్పులు ఉన్నాయి, వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మీకు డబ్బులు ఇవ్వలే, మీ డబ్బులు ఇవ్వలేనని అనుకున్నప్పుడు ఇవ్వలేం అని చెప్పాలి మీరు. వాళ్ళ వరకు ఎలా ఉంటుంది? అరే ఇలా అన్నారని కదా మా అబ్బాయిని ఇచ్చాం. ఆవిడికి అబ్బాయికి ఉండపోవచ్చు, ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చింది. కానీ ఆవిడకి ఎలా ఉంటుంది మనసులో? నా కూతురికి 8 లక్షలు ఖర్చు పెట్టా, నా కొడుకు ఇట్లాగ అయిపోయిందే. ప్రతిదీ తప్పు పడితే ప్రతిదీ తప్పే. మనది అనుకుంటే ఏది తప్పు కాదు. నువ్వు ఇలా పొగరగా నువ్వు నా మొగుడే కావాలంటే నడవదు. పోషించాల్సింది ఆ అబ్బాయి, సంపాదించాల్సింది ఆ అబ్బాయి, మిమ్మల్ని అందరినీ చూడాల్సింది ఆ అబ్బాయి. మీరేమో అబ్బాయికి మనశ్శాంతినివ్వరు. ఇప్పుడు నీకు నిజం చెప్తున్నా, నీకు నష్టమో కష్టమో ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకో అమ్మ. మీలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీలో మార్పు వస్తేనే జీవించగలరు. మీరు కలిసి ఉండాలి, విడాకులు వద్దు అని అనుకుంటే నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అలాగే నిన్ను వాళ్ళు హింసించాలి అన్నది మేము చెప్పం. నీ తరఫున వాళ్ళు ఏమేం చెప్పా, వాళ్ళు నిన్ను మాట్లాడడమో లేకపోతే నిన్ను దెప్పిపడవడమో లేకపోతే నీ మీద చెయ్యెత్తడమో ఇలాంటివన్నీ వాళ్ళు చెయ్యరు. అలాంటి గ్యారంటీలన్నీ ఇస్తాం. కానీ ఒక భార్యగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. అత్తమావులకు తిని నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? కొడుకు పెట్టకపోతే ఆ రోడ్లలో అడుగు తింటారు అత్తమావులు? నీ బాధ్యత ఎవరిదమ్మా? మీ అమ్మదే, నాన్నదా, అతందా? మరి నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరితో ఉండాలి?
వాళ్ళు నీ పద్ధతిలో సరిగ్గా లేరని ఇప్పుడు పెద్ద ఆవిడతో ఇప్పుడే మాట్లాడా